హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి ఫ్యామిలీ అండ్ ఫీల్ గుడ్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన 'సోమంటే క్రితావు' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే కేరళలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సోమాన్ అనే వ్యక్తిని చూపిస్తారు. నిజానికి సోమాన్ ఆ విలేజ్‌కి అగ్రికల్చర్ ఆఫీసర్‌గా జాబ్ చేస్తూ ఉంటాడు. సోమాన్‌కి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే ఈ భూమి మీద మనుషులకి అవసరమైన ప్రతీదీ కూడా ప్రకృతిలో న్యాచురల్‌గా దొరుకుతుంది అని మనకి వీలైనంత వరకు ఆర్టిఫిషియల్‌గా దొరికే వాటిని ఉపయోగించడం ఆపేసి ప్రకృతిలో దొరికే వాటితోనే జీవిస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఉదయాన్నే సోమన్ ప్రకృతిలో దొరికే ఆకులతోనే పళ్ళు తోముకుంటూ ఉండగా తన పక్క ఇంట్లో ఉండే శాజీ టూత్ పేస్ట్‌తో బ్రష్ చేయడం చూసి అందులో చాలా కెమికల్స్ యూజ్ చేసి ఉంటారు. అందుకే నువ్వు కూడా ప్రతిరోజు నాలాగే ఈ న్యాచురల్ ఆకులతో బ్రష్ చెయ్యి అనగా దానికి శాజీ అయ్యా సామి ఈ ఆకులతో నువ్వే పళ్ళు తోముకో నాకు ఇదే అలవాటు అని చెప్పి సోమన్‌ని విచిత్రంగా చూస్తూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అయితే సోమన్ ఇదొక్కటే కాదు రోజులో ఎక్కువ శాతం తన పనులన్నీ కూడా న్యాచురల్‌గా ప్రకృతిలో దొరికే వస్తువులతోనే చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సోమన్‌తో తన అమ్మ ఇంట్లో అండ్ ఇంటి బయట ఇప్పటికైనా టైల్స్ వేయించవచ్చు కదరా ఈ మట్టిలో నడవాలి అంటే చిరాగ్గా ఉంది అంటూ ఉండగానే వంటగదిలో స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోవడం చూసి వెంటనే వంటగదిలోకి పరుగు తీస్తుంది. అప్పుడే సోమన్ తన అమ్మ దగ్గరికి వచ్చి చూసావా ఇప్పుడు గనక మన ఇంట్లో టైల్స్ ఉండి ఉంటే నువ్వు పరిగెత్తడంలో కాలు జారి కింద పడిపోయి ప్రమాదం జరిగేది ఈ న్యాచురల్ మట్టి ఉండటం వల్లే నీకు ఏమీ కాలేదు అంటాడు. అది విన్న సోమన్ అమ్మ ఇంకా వీడు ఎప్పటికీ మారడు అనుకుంటుంది. సోమన్ తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనలాగే ఉండాలి అనుకుంటూ ఉంటాడు. కానీ సోమన్లా ఉండటం ఎవ్వరికీ నచ్చదు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు మ్యారేజ్ బ్రోకర్ సోమన్ని కలిసి తనకి కొంతమంది అమ్మాయిల ఫొటోస్ చూపించి వీరిలో నీకు ఏ అమ్మాయి నచ్చిందో చెప్పు త్వరలోనే పెళ్లి ఫిక్స్ చేస్తా అంటాడు. నిజానికి సోమన్కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. అందుకే మ్యారేజ్ బ్రోకర్కి అక్కడే ఉన్న ఒక అమ్మాయిని చూపించి తనే నాకు నచ్చింది అని చెప్పడంతో అది విన్న మ్యారేజ్ బ్రోకర్ అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే సోమన్ చూపించింది మ్యారేజ్ బ్రోకర్ కూతురునే కాబట్టి. అలా సోమన్ అక్కడి రైతులకి ప్రకృతి వ్యవసాయం గురించి అర్థమయ్యేలా చెప్తూ ఇంకా తన ఫ్రీ టైంలో తన ఇంటి పెరట్లో వేసిన కూరగాయల మొక్కల నుంచి కూరగాయలు కోస్తూ తన కోసం కొన్ని ఉంచుకొని మిగతా కూరగాయలని అమ్ముతూ ఉంటాడు. ఇంకా ప్రతిరోజు సోమన్ అమ్మ బెడ్ మీద పడుకుని నిద్రపోగా సోమన్ మాత్రం తనకి నేల మీద నిద్రపోవడమే ఇష్టమని నేల మీద నిద్రపోతూ ఉంటాడు. సోమన్ అమ్మ డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటే సోమన్ మాత్రం నేల మీద కూర్చొని అన్నం తింటూ ఉంటాడు. అలా సోమన్ ప్రతి ఆర్టిఫిషియల్ విషయాలు అన్నీ అనారోగ్యకరమని ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధమైన వాటికే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే సోమన్ జిమ్కి వెళ్ళి బాడీని ఫిట్గా ఉంచడం కన్నా ప్రతిరోజు సైకిల్ తొక్కుతూ అలాగే ఊర్లో జరిగే కన్స్ట్రక్షన్ పనుల్లో అక్కడి వారికి ఫ్రీగా హెల్ప్ చేస్తూ ఉంటాడు తన బాడీ ఫిట్గా ఉంచుకునేందుకు. అయితే అదంతా చూస్తున్న ఊర్లో వాళ్ళు మాత్రం సోమన్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా ఇలా కన్స్ట్రక్షన్ వర్క్ ఫ్రీగా చేస్తున్నాడు ఇతనికి ఏమైనా పిచ్చా అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో సోమన్ పనిచేసే అగ్రికల్చర్ ఆఫీస్ని చూపిస్తారు. అయితే ఆఫీస్ ముందు కొంచెం విచిత్రమైన ఆకారం ఉన్న చెట్టు ఉంటుంది. అటుగా వెళ్ళే స్కూల్ స్టూడెంట్స్ ఆ చెట్టు ఆకారం చూసి దాని దగ్గరికి వచ్చి అక్కడ ఫొటోస్ దిగుతూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అలాగే ఆ చెట్టు ఆకృతి చూసి అశ్లీలంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా స్టూడెంట్స్ ఆ చెట్టు దగ్గర ఫొటోస్ దిగుతూ ఉండగా అప్పుడే అక్కడికి అదే అగ్రికల్చర్ ఆఫీస్లో పనిచేసే ఒక మహిళ వచ్చి ఆ స్టూడెంట్స్ని తిట్టి అక్కడి నుంచి పంపుతుంది. తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఆ ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి అక్కడికి వచ్చి ఆ చెట్టు ఆకారం చూసి ఆ చెట్టు ఆకారం చూడడానికి అంత అశ్లీలంగా కనిపిస్తున్నప్పుడు ఆ చెట్టుని నరికివేయచ్చు కదా అని అక్కడి క్లర్క్ని అడగ్గా దానికి క్లర్క్ ఇక్కడ పనిచేసే అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ సార్ చెట్టును నరకడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని ఎందుకంటే తనకి ప్రకృతి అన్నా చెట్లన్నా అలాగే ప్రకృతిలో ఉండే ప్రతి దానిని ప్రేమిస్తారు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అక్కడ ఎమ్మెల్యేకి ఆ చెట్టు గురించి చాలా కంప్లైంట్స్ రావడంతో ఒక రోజు ఎమ్మెల్యే ఆ చెట్టును నరికివేయడానికి ఆర్డర్స్ తీసుకొని ఆఫీస్ దగ్గరికి చేరుకొని ఆ చెట్టును నరికివేయాలని చూస్తారు. అయితే ఈ విషయం కాస్త సోమన్కి తెలిసి వెంటనే అక్కడికి వచ్చి చెట్టు నరకడానికి వీల్లేదు అని ఎంత చెప్పినా సరే అక్కడి వారు వినకపోవడంతో సోమన్ బాగా ఆలోచించి ఆ చెట్టు పైన ఒక మంచెలాగా ఏర్పాటు చేసి అక్కడే కూర్చొని ఇప్పుడు ఈ చెట్టుని ఎలా నరికివేస్తారో చూస్తా అంటాడు. అయితే ఈ విషయం కాస్త అన్ని న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ అవ్వడంతో ఫుల్గా వైరల్గా మారిపోతుంది. ఈ న్యూస్ చూసిన అందరూ కూడా సోమన్ ఒక చెట్టు కోసం ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని పిచ్చోడిలా చూస్తారు. కానీ సోమన్ మాత్రం మీరందరూ ఈ చెట్టును తప్పుగా చూస్తూ దానికోసం ఈ చెట్టును నరికివేయాలి అనుకుంటున్నారు అని ఎవరి మాటలు కూడా పట్టించుకోడు. ఎప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఈ చెట్టును నరికివేయాలి
వేయాలని ఇచ్చిన ఆర్డర్స్ వెనక్కి తీసుకుంటుందో అప్పటిదాకా ఈ చెట్టు మీదనే నా ఆఫీస్ అని ఆ చెట్టు మీదనే కూర్చొని అక్కడికి వచ్చిన వారికి వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సుమన్కి ఒక అమ్మాయి ఫోన్ చేసి, నేను మిమ్మల్ని టీవీ న్యూస్లో చూశాను, చెట్టుని కాపాడడం కోసం మీరొక్కరే ధైర్యంగా అడ్డు నిలబడడం నాకు బాగా నచ్చింది అని మాట్లాడుతూ ఉండగానే సుమన్ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకంటే సుమన్కి అమ్మాయిలతో మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి. అలా చీకటి పడుతుంది. కానీ గవర్నమెంట్ ఇంకా ఆర్డర్స్ వెనక్కి తీసుకోకపోవడంతో సుమన్ ఆ రోజు రాత్రి అదే చెట్టుపై అలాగే ఉంటాడు. అప్పుడే మళ్ళీ అదే అమ్మాయి సుమన్కి పదే పదే ఫోన్ చేస్తూ మీరంటే నాకు చాలా ఇష్టమని చెప్తూ ఉంటుంది. కానీ సుమన్ తన మాటలు పట్టించుకోకుండా కాల్ కట్ చేస్తాడు. అలా కాసేపటికే సుమన్కి తన అమ్మ ఫోన్ చేసి, ఇంకా అక్కడే ఏం చేస్తున్నావురా, ఇంటికి రా, నీకోసం నీకు ఇష్టమైన కూర చేశాను అని పదే పదే చెప్తూ ఉండడంతో సుమన్ కోపంతో కాల్ కట్ చేస్తాడు. అలా కాసేపటికే మళ్ళీ కాల్ రాగా సుమన్ ఫోన్ లిఫ్ట్ చేసి, అవును నాకు ఇష్టమే అని ఫోన్ పెట్టేస్తాడు. నిజానికి ఈసారి ఆ అమ్మాయి ఫోన్ చేసి ఉంటుంది. కానీ సుమన్ తన అమ్మ అనుకుని అలా చెప్పి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయాన్నే మీడియా వాళ్ళందరూ కూడా చెట్టు దగ్గరికి చేరుకొని సుమన్కి స్వీట్స్ తినిపిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆ చెట్టుని నరకాలి అని ఇచ్చిన ఆర్డర్స్ క్యాన్సిల్ చేసి ఉంటుంది కాబట్టి. అది తెలిసిన సుమన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అలా సుమన్ ఇంటికి వచ్చి బట్టలు ఉతుక్కుంటూ ఉండగా అప్పుడే సుమన్ ఇంటికి అదే అమ్మాయి ఫోన్ చేయగా సుమన్ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, సుమన్ బిజీగా ఉన్నాడు, ఇంట్లోకి రాగానే చెప్తా ఉంటుంది. అలా కాసేపటికి సుమన్ ఇంట్లోకి రాగా అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేస్తుంది. సుమన్ ఫోన్ లిఫ్ట్ చేసి తన వాయిస్ విని తను నిన్న కాల్ చేసిన అమ్మాయి అని అర్థమయ్యి, అంతేగాక తను మాట్లాడే విధానం బాగా నచ్చి అమ్మాయి పెళ్లి అంటే దూరం పరిగెత్తే సుమన్కి ఆ అమ్మాయి బాగా నచ్చేస్తుంది. అందుకే సుమన్ ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడకుండానే తనే నా లైఫ్ పార్ట్నర్ అనుకుంటాడు. ఆ అమ్మాయితో మాట్లాడాక తన అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి చెప్పి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. అది విన్న సుమన్ అమ్మ కూడా ఇప్పటికైనా సుమన్కి ఒక అమ్మాయి నచ్చి పెళ్లి మీదకి ధ్యాస మారింది అనుకుని ఆ అమ్మాయి పేరేంటని అడగ్గా దానికి సుమన్ మీరా అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సుమన్ తన ఫ్రెండ్స్ని తీసుకుని మీరా ఇంటికి వెళ్తాడు. మీరా సుమన్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా మీరా సుమన్ గురించి తన పేరెంట్స్కి అంతా చెప్తుంది. అలాగే నేను సుమన్నే పెళ్లి చేసుకుంటాను అని. అయితే మీరా పేరెంట్స్ సుమన్ యొక్క వైరల్ వీడియో టీవీలో చూసి ఉంటారు. అందుకే మొదట సుమన్తో పెళ్లికి ఒప్పుకోరు. కానీ మీరా నేను పెళ్ళంటూ చేసుకుంటే సుమన్నే చేసుకుంటా అని చెప్పడంతో మీరా పేరెంట్స్ అయిష్టంగానే పెళ్లికి ఓకే చెప్తారు. దాంతో మీరా అండ్ సుమన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా మీరా అండ్ సుమన్ల పెళ్లి ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి. మరో పక్క సుమన్ మాత్రం ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్లి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేక ఊరి ఎంట్రన్స్ లో ఒక న్యాచురల్ బోర్డు ఉంచి దానిపై పెళ్లి డేటు, సమయం, అలాగే స్థలం ఎక్కడ అనేది రాసి పెళ్లికి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. అది ఊరి వాళ్ళు చూసి వారికి సుమన్ ప్రకృతి పిచ్చి గురించి తెలిసిందే కాబట్టి అదే ఆహ్వానంగా భావించి అందరూ పెళ్లికి వెళ్తారు. అలా పెళ్లి రోజు పూజ స్టార్ట్ అవుతుంది. అప్పుడే సుమన్ మీరా కొంచెం నీరసంగా ఉండడం గమనించి, నువ్వు టిఫిన్ చేసావా అని అడగ్గా దానికి మీరా ఉదయం నుంచి ఈ పెళ్లి పూజ బిజీలోనే ఉన్నాం కదా, తినలేదు అనగా దానికి సుమన్ మనకి ఎన్ని పనులు ఉన్నా సరే టైం టు టైం ఖచ్చితంగా ఆహారం తీసుకోవాలి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది అని అక్కడే పూజకని ఉంచిన అరటిపళ్ళు తొక్కతీసి మీరాకి తినమని ఇస్తాడు. అది చూసిన మీరా పేరెంట్స్ అండ్ బంధువులు షాక్ అవ్వగా సుమన్ ఊరి వాళ్ళు మాత్రం ఇదంతా సుమన్కి కామనేలే అనుకుంటారు. అలా కాసేపటికే తాళి కట్టే సమయం అవడంతో పంతులు సుమన్ని మీరా మెడలో తాళి కట్టమని చెప్తాడు. దాంతో సుమన్ తాళి కోసం తన షర్టు పాకెట్లో చూడగా తాళి ఉండదు. దాంతో షాక్ అయిన సుమన్ తన అమ్మ దగ్గరికి వెళ్ళి తన అమ్మ తాళి ఇవ్వమని అడుగుతాడు. దానికి తన అమ్మ కోపంతో నా తాళి ఎలా ఇస్తారా, అయినా నువ్వు కొన్నావుగా, తాళి ఎక్కడ పెట్టావని అడుగుతుంది. దానికి సుమన్ అది ఎక్కడో పెట్టి మర్చిపోయా అనడంతో అదే విషయం పెళ్లికి వచ్చిన అందరికీ తెలిసి అందరూ ఆ ప్లేస్ అంతా తాళి కోసం ఎంత వెతికినా సరే తాళి దొరక్కపోవడంతో ఆ పెళ్లికి వచ్చిన అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకోవడం సుమన్ విని బాగా ఆలోచించి మీరా దగ్గరికి వెళ్ళి సుమన్ తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి మీరా మెడలో వేసి ఇప్పటికి ఇదే తాళి అనుకో, తర్వాత నిజమైన తాళి వేస్తా అని చెప్తాడు. దాంతో అలా మొత్తానికి మీరా అండ్ సుమన్ల పెళ్లి తంతు ముగుస్తుంది. సీన్ కట్ చేస్తే అలా శోభనం రోజు రాత్రి మీరా తన బెడ్రూమ్లోకి రాగానే సుమన్ అప్పటికే న్యాచురల్ పద్ధతిలో గదిలోని దోమల్ని చంపడానికి గది మొత్తం పొగతో నింపేసి ఉంటాడు. అది చూసిన మీరాకి విషయం అర్థమయ్యి దోమల్ని చంపడానికి దోమల బ్యాట్ లేదా దోమల మిషన్ యూజ్ చేయొచ్చు కదా అంటుంది. దానికి సుమన్ ఇలా న్యాచురల్ పద్ధతిలో దోమల్ని చంపడం తెలిసినప్పుడు వాటికి అనవసరంగా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా సుమన్ మీరాతో నా దృష్టిలో ఆడామగా ఇద్దరు సమానమే, కానీ పెళ్ళయ్యాక అమ్మాయి భర్త వాళ్ళ ఇంట్లోనే ఉంటూ తన తల్లిదండ్రులకి దూరంగా బాధపడుతూ ఉంటుంది. కానీ నీకు ఆ బాధ ఏమీ లేదు, నీకు ఎప్పుడు మీ అమ్మ నాన్నల్ని చూడాలి అనిపించినా నాకు చెప్పు, నేనే నిన్ను అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తా అంటాడు. అదంతా విన్న మీరా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన సుమన్ ఎందుకు ఏడుస్తున్నావని అడగ్గా దానికి మీరా నాకు మా అమ్మ గుర్తొచ్చింది, నాకు ఇప్పుడే మా అమ్మని చూడాలని ఉంది అని చెప్పడంతో అది విన్న సుమన్
సుమన్ తన మొదటి రాత్రి అని కూడా ఆలోచించకుండా మీరాని తీసుకుని వారి ఇంటికి బయలుదేరతాడు. అయితే అదంతా చూస్తున్న సుమన్ అమ్మ అండ్ పక్కింటి వాళ్ళు షాక్లో ఉండిపోతారు. అలా ఆ రోజు నుండి మీరా సుమన్కి ఉన్న ప్రకృతి సిద్ధమైన అలవాట్లు చూస్తూ ఆశ్చర్యపోతూ అలాగే సుమన్ని అర్థం చేసుకుంటూ అలా ఇద్దరు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ సీన్లో అలా ఒకరోజు ఆ ఊరి ఎమ్మెల్యే సుమన్ ఆఫీస్కి వచ్చి తన లోన్ అప్లికేషన్స్ మీద సంతకం పెట్టి లోన్స్ అన్ని శాంక్షన్ చేయాలని అడుగుతాడు. సుమన్ ఆ లోన్స్ అప్లికేషన్స్ అన్ని తీసుకుని చూడగా ఎమ్మెల్యే తన పేరు మీద కాకుండా ఊర్లోని 10 మంది రైతుల పేర్ల మీద లోన్స్ తీసుకోవాలని చూస్తున్నాడని అర్థమయ్యి లోన్స్ తీసుకున్న తర్వాత లోన్స్ కట్టకపోతే ఎమ్మెల్యేకి ఏ ప్రాబ్లం రాదు, కానీ రైతులు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారని ఆలోచించి అందుకే సుమన్ అప్లికేషన్స్ మీద సంతకం పెట్టను అంటాడు. దాంతో ఎమ్మెల్యేకి సుమన్ శత్రువులా మారిపోతాడు. కోపంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఒకరోజు సుమన్ పనిచేసే ఆఫీస్లోని స్టాఫ్ అయిన రాజుకి హెల్త్ బాగోలేదని తెలిసిన సుమన్ రాజుకి మెడిసిన్స్ ఇప్పిస్తా అని అలా తనతో పాటు తీసుకెళ్తాడు. అయితే సుమన్ రాజుని హాస్పిటల్కి కాకుండా తన ఇంటికి తీసుకెళ్లి సుమన్ తన ఇంటి పెరట్లో వేసిన కొన్ని ఔషధ మొక్కల ఆకులు తీసి రాజుకి ఇచ్చి ఇవి 2 రోజులు తిను, నీ ఆరోగ్యం నార్మల్ అవుతుంది. ఆ ఇంగ్లీష్ మందుల కంటే ప్రకృతిలో లభించే ఈ ఔషధ మొక్కలు చాలా పవర్ఫుల్ అని చెప్తాడు. అది విన్న రాజు షాక్ అయ్యి అవి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోగా అదంతా చూస్తున్న మీరా కూడా ఆశ్చర్యపోతుంది. ఇదిలా ఉంటే ఒకరోజు సుమన్ మీరాని హక్ చేసుకోవాలి అని తన నడుము పట్టుకోవాలని చూడగా అప్పుడే సుమన్కి మీరా చాలా లావుగా ఉందని అర్థమవుతుంది. అప్పుడే సుమన్ మీరాతో మనం హనీమూన్కి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేయలేదు కదా, అందుకే మనం కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసొద్దామని చెప్తాడు. అది విన్న మీరా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సుమన్ని హక్ చేసుకుంటుంది. అలా మరుసటి రోజు మీరా అండ్ సుమన్ కారులో హనీమూన్ ట్రిప్కి బయలుదేరతాడు. అయితే హనీమూన్ ట్రిప్కి కూడా సుమన్ తన పళ్ళు తోముకోవడానికి అవే దంతమంచిన ఆకులు తనతో పాటు తీసుకెళ్తాడు. అలా సుమన్ మీరాని మొదట చాలా ఎత్తులో ఉన్న ఒక కొండ మీద ఉన్న గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. నిజానికి ఆ గుడి చాలా ఎత్తులో ఉంటుంది. కింది నుండి ఆ గుడికి చేరుకోవడానికి చాలా మెట్లు ఉంటాయి. అలా మీరా అండ్ సుమన్ ఆ గుడి దగ్గరికి ఉన్న మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారు. మీరా అలా కొన్ని మెట్లు ఎక్కగానే చాలా అలసిపోతుంది. కానీ అలాగే కష్టపడుతూ చివరికి అన్ని మెట్లు ఎక్కి గుడి దగ్గరికి చేరుకుంటుంది. అలా అక్కడ గుళ్ళో పూజ చేయించాక తర్వాత ఒక ప్లేస్లో రాత్రికి స్టే చేస్తారు. అదే రోజు మీరా తన డైరీలో రాస్తూ సుమన్ నన్ను హనీమూన్ కోసం కాదు, నా బరువుని తగ్గించడానికి తీసుకొచ్చాడు, అందుకే ఆ గుడికి ఉన్న స్టెప్స్ అన్నీ ఎక్కించాడు అని, అయినా కానీ ఇదంతా నాకు చాలా హ్యాపీగా ఉందని, తను కూడా నా గురించి ఆలోచించే కదా నా కోసం తను అన్ని స్టెప్స్ ఎక్కాడు అని, తమ లైఫ్ చాలా హ్యాపీగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సాఫీగా గడిచిపోతుంది అని రాస్తుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మీరా ఉసిరికాయలు కొనుక్కోవడం సుమన్ చూసి ఇవన్నీ నువ్వు ఎప్పటి నుంచి కొనుక్కోవడం స్టార్ట్ చేసావని అడగ్గా అక్కడే ఉన్న సుమనమ్మ తనతో మీరా ఇవి ఎందుకు కొంటుంది అంటే నువ్వు తండ్రి కాబోతున్నావు, మీరా ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అది విన్న సుమన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు నుండి సుమన్ మీరాని మరింత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు సాఫీగానే గడిచిపోతూ ఉండగా మరో పక్క ఒకరోజు మీరా పేరెంట్స్ ఒక జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి మీరా అండ్ సుమన్ల జాతకాలు చూపించగా వారి జాతకాలు చూసిన జ్యోతిష్యుడు వారికి బిడ్డ పుట్టి వాడికి 10 సంవత్సరాలు రాగానే తన తండ్రి అయిన సుమన్ చనిపోతాడని చెప్తాడు. అది విన్న మీరా పేరెంట్స్ అదే విషయం మీరాకి చెప్పి చాలా భయపడిపోతారు. మీరా అదే విషయం సుమన్ అండ్ తన అమ్మకి చెప్పి బాధపడగా అది విన్న సుమన్ మాత్రం ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటివి నమ్ముతారా, నేను అలాంటివన్నీ నమ్మను అని, అలాగే ఏం కాదు అని మీరాకి కూడా ధైర్యం చెప్తాడు. దాంతో మీరా కూడా ఆ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోదు. కానీ సుమన్ మీరాకి మరొక షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటంటే మీరా నీ డెలివరీ హాస్పిటల్లో జరగడం నాకు ఇష్టం లేదు, నీ డెలివరీ ఇంటి దగ్గరే నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్తాడు. అది విన్న మీరాకి చాలా కోపం వచ్చి ఇప్పటిదాకా మీరు ఏది చెప్తే అవన్నీ చేస్తూ వచ్చాను, కానీ ఈసారి మనకి పుట్టబోయే బిడ్డ విషయంలో మాత్రం మీ మాట విని రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు అంటుంది. కానీ సుమన్ మాత్రం మీరాకి తన మాటలతో కన్విన్స్ చేసి చివరికి మీరాని ఇంటి దగ్గరే డెలివరీ జరిగేలా ఒప్పిస్తాడు. నెక్స్ట్ సీన్లో సుమన్ మీరాని జాగ్రత్తగా చూసుకుని తనకి ఇంటి దగ్గరే డెలివరీ చేయడానికి ఒక ఆయాని ఇంటికి తీసుకుని వచ్చి మీరాకి తను చూపించి తనకి 10 మంది సంతానమని, అన్ని ఇంటి దగ్గరే నార్మల్ డెలివరీస్ అయ్యాయి, తను ఎప్పుడూ కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు అని, అలాగే తన ఇంటి పని మొత్తం తానే చేస్తుంది, అందుకే తన అన్ని డెలివరీస్ కూడా ఇంటి దగ్గరే నార్మల్ డెలివరీస్ అయ్యాయి, అందుకే నువ్వు కూడా ఇప్పటి నుంచి ఇంటి పని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే నీకు కూడా నార్మల్ డెలివరీనే సేఫ్గా అవుతుంది. ఈ కాలంలో మహిళలందరూ కూడా డెలివరీ టైంలో బాగా భయపడిపోయి ఏ పని చేయాలన్నా టెన్షన్ పడతారు, అందుకే పెయిన్స్ స్టార్ట్ అవ్వగానే భయపడిపోయి డాక్టర్స్ అయితేనే సేఫ్గా డెలివరీ చేస్తారని భ్రమలోకి వెళ్ళిపోతారు. అది నిజం కాదు. మరి పూర్వకాలంలో డాక్టర్స్ అనేవారే లేరు కదా, ఈ కొత్త ఎక్విప్మెంట్స్ ఏవి లేవు కదా, మరి అయినా మహిళలకి ఎవరు డెలివరీ చేసేవారు చెప్పు, అదంతా మన భ్రమ అని చెప్పడంతో అదంతా విన్న మీరా కూడా సుమన్ మాటలకి కన్విన్స్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు మీరాకి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో
సుమన్ మీరాకి ఇంట్లో డెలివరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తాడు. అయితే అదంతా చూస్తున్న పక్క ఇంట్లో ఉండే శాజీ మీరా పేరెంట్స్కి ఫోన్ చేసి మీరాకి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పడంతో అది విన్న మీరా పేరెంట్స్ వెంటనే అంబులెన్స్ తీసుకుని సుమన్ ఇంటి దగ్గరికి బయలుదేరి వస్తారు. మరోపక్క అలా కాసేపటికే మీరాకి నార్మల్ డెలివరీ అయ్యి పాప పుడుతుంది. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సుమన్ తమ ముద్దుల పాపని మీరాకి చూపించి ఇద్దరు చాలా సంతోషిస్తారు. అప్పుడే అక్కడికి మీరా పేరెంట్స్ అంబులెన్స్తో అక్కడికి వచ్చి సేఫ్ డెలివరీ అయిందని తెలిసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సుమన్ తన కూతురు తనకి ఇష్టపడి స్కూల్కి వెళ్తా అని అడిగినప్పుడే స్కూల్కి పంపాలి అని తనని ఇంట్లోనే ఉంచి చదువు నేర్పిస్తూ అలాగే ప్రాక్టికల్ నాలెడ్జి పెంపొందించేలా అన్ని విషయాల గురించి చెప్తూ ఉంటాడు. అయితే ఒకరోజు సుమన్ కూతురు తన దగ్గరికి వచ్చి ఒక పాప స్కూల్కి వెళ్తున్నట్లు డ్రాయింగ్ వేసి చూపించి నాన్న నేను కూడా స్కూల్కి వెళ్తా అని అడగడంతో అది విన్న సుమన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే రోజే మీరా అండ్ సుమన్ తమ కూతుర్ని స్కూల్లో జాయిన్ చేయించేందుకు తీసుకెళ్తారు. అలా స్కూల్ హెడ్ మాస్టర్ సుమన్ కూతుర్ని నీ పేరేంటని అడగ్గా దానికి తను ఇండియా అని చెప్తుంది. అది విన్న హెడ్ మాస్టర్ షాక్ అయ్యి పేరు అడిగితే ఇండియా అని చెప్తుంది ఏంటని అడగ్గా దానికి సుమన్ తను కరెక్ట్గానే చెప్తుంది సార్, తన పేరు ఇండియానే, ఎవరు తన పేరుని ఆట పట్టించకూడదు అని తనకి అలా పేరు పెట్టామని చెప్తాడు. అలా హెడ్ మాస్టర్ ఇండియాకి అడ్మిషన్ ఇస్తాడు. ఆ రోజు నుండి ఇండియా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో ఒక రోజు సుమన్ తన కూతురుని నది దగ్గరికి తీసుకెళ్లి తనకి స్విమ్మింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అయితే అక్కడే ఒడ్డుకి చాలా చేపలు చనిపోయి ఉండడం గమనిస్తాడు. అది చూసిన ఊర్లో అందరూ కూడా ఊర్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే సుమన్ పక్క ఇంట్లోనే ఉండే ఫ్యామిలీ కోళ్ళు అలాగే బాతులు పెంచుతూ ఉంటారు. అప్పుడే ఎమ్మెల్యే వారి దగ్గరికి వచ్చి ఊర్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అది గనక వ్యాపిస్తే మీ దగ్గర ఉన్న కోళ్ళు బాతులు అన్నీ చనిపోతాయి, అప్పుడు మీకే నష్టం వస్తుంది. అందుకే నేను మీకు కొంత డబ్బు ఇస్తాను, మీ దగ్గర ఉన్న కోళ్ళు బాతులు అన్నీ కూడా నాకు ఇచ్చేయండి అని చెప్తాడు. అది విన్న వాళ్ళు కూడా నిజమే అని భయపడిపోయి ఎమ్మెల్యేకి తమ దగ్గర ఉన్న కోళ్ళు బాతులు అమ్మాలి అనుకుంటారు. అయితే అప్పుడే ఇక్కడికి వచ్చిన సుమన్కి విషయం తెలిసి ఎమ్మెల్యేకి మీ దగ్గర ఉన్న కోళ్ళు బాతులు అమ్మకండి, ఊర్లో అసలు బర్డ్ ఫ్లూ అనేదే లేదు. ఈ ఎమ్మెల్యే ఊర్లోని కోళ్ళు బాతులు అన్ని తక్కువ ధరలకి కొని తన ఫామ్కి తీసుకెళ్ళి తర్వాత ఎక్కువ ధరలకి అమ్మడానికి ఇలా చెప్తున్నాడు. నిజానికి ఆ నదిలో చేపలన్నీ కూడా ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నుంచి నదిలోకి విడుదలవుతున్న కెమికల్స్ వల్లే చనిపోయాయని చెప్పి ఇంకా మీకు నమ్మకం లేకపోతే రేపు మీ అందరి ముందే ఒక బాతుని కూర చేసి వండి మీ అందరి ముందే తింటామని అలా మరుసటి రోజు సుమన్ అండ్ ఫ్రెండ్ కలిసి బాతు కూర అందరి ముందు తింటారు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి అక్కడి నుంచి అందరినీ పంపించేస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క ఎమ్మెల్యే ఫోర్స్ చేయడం వల్ల సుమన్ సీనియర్ ఆఫీసర్ సుమన్ని ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ ఉండడంతో కోపం వచ్చిన సుమన్ తన జాబ్కి రిజైన్ చేసిస్తాడు. ఈ విషయం తెలిసిన మీరా పేరెంట్స్ వచ్చి సుమన్తో గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటే నువ్వు మాత్రం ఆ జాబ్నే వదిలేశావు, ఇప్పుడు నా కూతుర్ని ఎలా చూసుకుంటావు అని అడగ్గా దానికి సుమన్ నా భార్య కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అంటాడు. ఇంకా మీరా కూడా ఈ విషయంలో సుమన్తో మాట్లాడుతూ తనకి సపోర్ట్ చేస్తూ మీరు మన పాపని జాగ్రత్తగా చూసుకోండి, నేను మా నాన్న క్యాటరింగ్ బిజినెస్ చూసుకుంటా అని ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ సీన్లో సుమన్తో పాటు బాతుకూర తిన్న తన ఫ్రెండ్ హెల్త్ పాడవడంతో తన భార్య తనని హాస్పిటల్కి తీసుకెళ్లగా కాసేపటికే అక్కడే ఉన్న ఎమ్మెల్యే వారి దగ్గరికి వచ్చి నీ భర్త బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయాడు, ఆ రోజు వద్దు అంటున్నా సరే సుమన్తో కలిసి బాతుకూర తిన్నాడు, అందుకే ఇలా జరిగింది అని చెప్తాడు. అప్పుడే ఈ విషయం తెలిసిన సుమన్ హాస్పిటల్ దగ్గరికి రాగా అక్కడ ఉన్న వారందరూ కూడా విషయం తెలుసుకుని వారు సుమన్ని కొడుతూ నీ వల్లే ఈరోజు తను చనిపోయాడు అంటారు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి సుమన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. తర్వాత ఈ విషయం తెలిసిన సుమన్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని అక్కడి పోలీసులతో ఆ రోజు సుమన్తో పాటు ఇంకా చాలా మంది బాతుకూర తిన్నారు, మరి వారందరికీ ఏమీ కాలేదు, తను మాత్రమే చనిపోయాడు, ఎందుకో తెలుసా, తనకి అంతకుముందే హెల్త్ బాగోలేదు అని అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా సుమన్ని ఎందుకు అరెస్ట్ చేశారని గట్టిగా అడగడంతో పోలీసులు సుమన్ని వదిలేస్తారు. అయినా కానీ సుమన్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరో పక్క స్కూల్లో హెడ్ మాస్టర్కి ఛాతీలో నొప్పి రావడంతో ఛాతీ పట్టుకుని అలాగే పడిపోతాడు. అక్కడి వారందరూ కూడా హెడ్ మాస్టర్ చనిపోయాడు అనుకుంటారు. కానీ అక్కడే ఉన్న ఇండియా తెలివిగా హెచ్ఎంకి సిపిఆర్ చేసి తనని బతికిస్తుంది. ఇదే విషయం మీరాకి ఫోన్ చేసి చెప్పగా అది విన్న మీరా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే విషయం బయటికి వచ్చి సుమన్కి చెప్పేలోపే సుమన్ తలపై చెట్టుపై నుంచి కొబ్బరి బోండం పడి గాయం అవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అయితే తలకి బలమైన గాయం అవ్వడంతో సుమన్ చనిపోయాడని డాక్టర్స్ చెప్పడంతో సుమన్ ఫ్యామిలీ అందరూ చాలా బాధపడతారు. దాంతో అందరూ కూడా జ్యోతిష్యుని మాటలే నిజమయ్యాయని ఇండియాకి 10 సంవత్సరాలు రాగానే తన తండ్రి సుమన్ చనిపోయాడని ఊర్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలా సుమన్ డెడ్ బాడీ హాస్పిటల్ నుండి తీసుకెళ్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే అప్పుడే సుమన్ పైకి లేచి నించుంటాడు. దాంతో అక్కడి వారందరూ షాక్ అవ్వగా
అప్పుడే సుమన్ అక్కడి వారందరికీ డాక్టర్ అండ్ ఎమ్మెల్యే కలిసి చేసిన ప్లాన్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. నిజానికి సుమన్ ఫ్రెండ్ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదు. హాస్పిటల్లో ఒక మెడికల్ స్టూడెంట్స్ అనుకోకుండా తప్పు ఇంజెక్షన్ వేయడం వల్లే చనిపోయి ఉంటాడు. దాంతో డాక్టర్ ఎమ్మెల్యేని కలిసి దీని నుంచి బయటపడేలా చేయమని అడగ్గా దానికి ఎమ్మెల్యే బాగా ఆలోచించి అప్పటికే తనకి సుమన్ మీద ఉన్న కోపంతో తన మీద రివెంజ్ తీర్చుకోవడానికి సుమన్తో పాటు బాతుకూర తినడం వల్లే బర్డ్ ఫ్లూ వ్యాపించి చనిపోయాడు అని చెప్పమని ప్లాన్ ప్రకారం అలాగే అందరికీ చెప్పి అందరినీ నమ్మించి ఉంటారు. అంతేకాక స్కూల్లో ఇండియా సిపిఆర్ చేసి కాపాడిన హెడ్ మాస్టర్ని కూడా డాక్టర్ కలిసి నీ హార్ట్లో ప్రాబ్లం ఉందని హాస్పిటల్లో జాయిన్ చేయించి తనకి ట్రీట్మెంట్ పేరుతో అధిక మొత్తంలో డబ్బు లాగాలని డాక్టర్ అండ్ ఎమ్మెల్యే చూస్తారు. అయితే ఈ విషయం హెడ్ మాస్టర్కి అర్థమయ్యే అదే విషయం సుమన్కి చెప్పడంతో సుమన్ ఒక పక్కల ప్లాన్ ప్రకారం డాక్టర్ అండ్ ఎమ్మెల్యే నిజ స్వరూపం బయట పెట్టాలని ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. అలాగే ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే కెమికల్స్ వల్లే నదిలో చేపలు చనిపోయాయని అది కప్పిపుచ్చడానికే ఎమ్మెల్యే బర్డ్ ఫ్లూ అని ఊర్లో అందరినీ నమ్మించి అందరి దగ్గర కోళ్ళు బాతులు కొని వాటితో కూడా వ్యాపారం చేయాలి అని ప్లాన్ చేశాడని ఊర్లో అందరికీ అర్థమయ్యి ఈ విషయం కాస్త గవర్నమెంట్కి తెలిసి ఎమ్మెల్యే ఫ్యాక్టరీ మూసేయిస్తారు. సీన్ కట్ చేస్తే ఊర్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి అందరూ కూడా సుమన్ అండ్ మీరా గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడే సుమన్ స్టేజ్ పైకి వెళ్ళి అక్కడి వారందరితో ఇక్కడ ఉన్నట్టుండి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారని అడగ్గా అక్కడ ఉన్న అందరూ కూడా దూరంగా పారిపోతామని అంటారు. దానికి సుమన్ ఇదే మనం చేస్తున్న తప్పు. ఏదైనా ప్రాబ్లం వస్తే దాని నుంచి దూరంగా పారిపోవడం కాదు, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి. స్కూల్లో హెడ్ మాస్టర్కి ఛాతీ నొప్పి రాగానే నా కూతురు ఎలా సిపిఆర్ చేయగలిగింది అంటే నేను తనకి 4 సంవత్సరాలు రాగానే స్కూల్కి పంపి అందరిలా ఏబిసిడీలు నేర్చుకోమని చెప్పలేదు. తనకి ప్రాక్టికల్గా చేయగలిగే విషయాల గురించి చెప్పాను. అప్పుడే తనకి ఎలాంటి సిచ్యుయేషన్లో ఏం చేయాలో తెలుస్తుంది. అదే నా కూతురికి నేను నేర్పించాను. లేదంటే ఆ రోజు అందరిలాగా తను కూడా హెడ్ మాస్టర్ని చూస్తూ ఉండిపోయేది. ముందు మీ పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వండి, తర్వాత ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్తాడు. అయితే అదంతా విన్న అక్కడి వారిలో కొంతమంది సుమన్ని పిచ్చోడు అనుకుంటారు. కానీ చాలా ఎక్కువ మంది మాత్రం తనని అర్థం చేసుకుని క్లాప్స్ కొడతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.